F2, F3 లాంటి ఎంటర్టైనర్ల తర్వాత విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల క్రేజీ కాంబోలో తెరకెక్కిన కొత్త చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశేషాలేంటో చూద్దాం. ఒక పేరున్న బిజినెస్ మ్యాన్ ను కిడ్నాప్ చేసి పెద్ద రౌడీ అయిన తన అన్నను విడుదల చేయాలని సీఎంకే ఫోన్ చేసి డిమాండ్ చేస్తాడు మరో రౌడీ. సర్లే ఆ రౌడీని విడిపించేద్దాం అని అనుకున్న అతనున్న జైలు సూపరింటెండెంట్ ను పిలిస్తే అతను చాలా స్ట్రిక్ట్ అని అర్థమై ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటాడు సీఎం. ఈ స్థితిలో ఎప్పుడో 7 ఏళ్ల ముందు పోలీసు ఉద్యోగం మానేసిన హీరోను వెతికి మరీ పట్టుకొని ఈ సమస్యను పరిష్కరించేలా బాధ్యత అప్పగిస్తాడు ఆ ముఖ్యమంత్రి. సీఎం స్థాయి వ్యక్తికి ఒక ఆకు రౌడీ వీడియో కాల్ చేసి బెదిరించడం ఏంటో, ఒక జైలు సూపరింటెండెంట్ ని ఎలా డీల్ చేయాలో తెలియక సీఎం తల పట్టుకోవడం ఏంటో, ఇంకెవరూ లేనట్టు మాజీ పోలీస్నే ఆపరేషన్ కోసం రప్పించడం ఏంటో, ఇలా లాజికల్ గా ఆలోచిస్తే సంక్రాంతికి వస్తున్న బేసిక్ స్టోరీ దగ్గరే ప్రేక్షకుడు స్టక్ అయిపోవడం ఖాయం. అయితే అనిల్ రావిపూడి సినిమాలంటే లాజిక్ అటక మీద పెట్టేసి థియేటర్లో కూర్చోవాల్సి ఉంటుంది. కథ కాకరకాయ అంటూ ఏమీ ఆలోచించకుండా, లాజిక్ల గురించి గిలగిలా కొట్టేసుకోకుండా సన్నివేశాల్లోని వినోదాన్ని మాత్రమే ఆస్వాదించడం మొదలు పెడితే సంక్రాంతికి వస్తున్నాం ఈజీగా అన్ని టైంపాస్ చేయిస్తుంది. విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ టచ్ ఉన్న కామెడీ క్యారెక్టర్ పడితే ఆయన ఎలాగూ చెలరేగిపోతాడని తెలిసిందే. అనిల్ అలాంటి పాత్రనే డిజైన్ చేస్తాడు. అమాయకమైన పల్లెటూరి ఇల్లాలిగా ఐశ్వర్య రాజేష్ ను సైతం చక్కటి పాత్రను తీర్చిదిద్దాడు. వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కు ఫన్ సీన్స్ తోడవడంతో సంక్రాంతికి వస్తున్నాం 2.5 గంటల్లో చాలా వరకు బోర్ కొట్టకుండా సాగిపోయింది. పల్లెటూరు భార్యతో కలిసి చక్కగా సంసారం చేసుకుంటున్న భర్త జీవితంలోకి మాజీ ప్రేయసి వస్తే ఆ ఇల్లాలు ఎలా రగిలిపోతుంది, తన నుంచి విడిపోయాక పెళ్లే చేసుకోను అన్న మాజీ ప్రియుడు 4 పిల్లల్ని కూడా కన్నాడని తెలిసిన ప్రేయసి ఎలా ఉడుక్కుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళిద్దరితోనూ కలిసి కొన్ని రోజులు ప్రయాణం చేయాల్సిన స్థితిలో ఆ వ్యక్తి ఎలా నలిగిపోయాడు అన్నది సరదాగా చూపిస్తూ నవ్వులు పంచే ప్రయత్నం చేశాడు అనిల్ రావిపూడి. ఈ నేపథ్యమే సినిమాను ముందుకు నడిపించింది. ఇక పైన చెప్పుకున్న కిడ్నాప్ డ్రామా అంతా మసిబూసి మారేడుకాయను చేసే టైపే. సినిమాలో ఏదో ఒక కథ ఉంది అంటే ఉంది అన్నట్టుగా ఈ వ్యవహారాన్ని నడిపించింది అనిల్ 19. వెంకీ ఐశ్వర్యాల కెమిస్ట్రీనే సంక్రాంతికి వస్తున్నాంకు ఆయువు పట్టు. ఇద్దరు పోటీ పడి నటించడంతో వాళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు మాక్సిమం ఎంటర్టైన్మెంట్ ని ఇస్తాయి. ఓటీటీలో ఈ తరం సినిమాలు చూసి బాగా బూతులు వంట పట్టించేసుకొని అందరి మీద ప్రయోగించే పిల్లాడిగా బుల్లిరాజు అనే పాత్రతో పండించిన వినోదం సంక్రాంతికి వస్తున్నాంలో హైలైట్. ఆ పిల్లాడు తొలిసారి విశ్వరూపం చూపించే సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. ఆ పిల్లాడు కూడా చలాకీగా నటించడంతో సినిమాలో అతను కనిపించినప్పుడల్లా ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారు. ఇలాంటి పాత్రలు ఇంకా కొన్ని ఉంటే కామెడీ డోస్ ఇంకా పెరిగేది. అయితే మరాఠీ నటుడు ఉపేంద్ర లిమాయవ్ పోషించిన జైలర్ పాత్రతో నవ్వులు పోయించాలని చేసిన ప్రయత్నం మాత్రం పెద్దగా ఫలించలేదు. మరి డమ్గా తీర్చిదిద్దిన ఆ పాత్ర సిల్లీగా అనిపిస్తుందే తప్ప దాంతో ముడిపడ్డ సీన్లు అనుకున్నంతగా నవ్వించలేకపోయాయి. హీరో ఎంట్రీ దగ్గర నుంచి తన కుటుంబంతో పల్లెటూరులోనే ఉన్నంత వరకు వినోదానికి డోగా లేకుండా పోయింది. కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ సరదాగా అనిపిస్తాయి. అయితే హీరో ఆపరేషన్లో భాగమయ్యే దగ్గర నుంచి సంక్రాంతికి వస్తున్నాం ట్రాక్ తప్పుతున్న ఫీలింగ్ కలుగుతోంది. ద్వితీయార్థంలో కామెడీ పేరుతో పాత్రలతో చేయించిన విన్యాసాలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. ఓవర్ ద టాప్ స్టైల్లో సాగే సీన్లు ఆశించినంత ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వలేకపోయాయి. ఎంత లాజిక్ పక్కన పెట్టి చూసినా కొన్ని సీన్లు మరీ వెటకారంగా అనిపిస్తాయి. చచ్చిన వ్యక్తి బతికి ఉన్నట్టు మేనేజ్ చేస్తూ అందరినీ బోల్తా కొట్టించే సీన్లు అందులో భాగమే. ఈ తరహా కామెడీ ఎప్పుడో దశాబ్దాల కిందట చూసాం. ఇంకా ఇలాంటి సీన్ల మీద ఆధారపడడం అంటే రైటింగ్ పరంగా ఏమాత్రం కసరత్తు చేయకపోవడమే. అక్కడక్కడ కొంత కామెడీ వర్కౌట్ అవ్వడం వల్ల ద్వితీయార్థం సోసోగా సాగిపోతుంది. కానీ ప్రథమార్థంతో పోలిస్తే నిరాశ తప్పదు. సినిమా అయిపోయింది అనుకున్నాక ఎమోషనల్ యాంగిల్ ఏదో జోడించాలని కథను ఇంకొంచెం సాగదీశారు. హీరో గురువు నేపథ్యంలో వచ్చే ఆ ఎపిసోడ్ పూర్తిగా అనవసరం అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే కథ పరంగా చూస్తే సంక్రాంతికి వస్తున్నాంలో పెద్దగా విషయం లేదు. అయితే కథ లాజిక్ల సంగతి వదిలేస్తే సంక్రాంతి టైంలో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయదగ్గ కాలక్షేపం వినోదానికైతే ఇందులో డోకా లేదు.